సరే. మనము మిత్రత అనేటువంటి పాఠం ఈ క్లాస్‌లో చెప్పుకోబోతున్నాము. ఇంతకుముందు క్లాస్‌లో ఈ పాఠం రాసినటువంటి రచయిత ఆచార్య రామచంద్ర శుక్ల గారి యొక్క పరిచయం అనేటువంటిది చూసాము. ఈ క్లాస్‌లో ఆయన రాసినటువంటి మిత్రత అనేటువంటి నిబంధ్. ఇదొక నిబంధ్. నిబంధ్ అంటే తెలుగులో వ్యాసము అని అర్థం. సో, ఈ పాఠంలో మన లేఖక్ ఆచార్య రామచంద్ర శుక్ల గారు ఏం రాశారు అనంటే, మిత్రత అంటే స్నేహము అని. స్నేహము. ఇంగ్లీష్‌లో ఫ్రెండ్‌షిప్ అని చెప్పి అంటారు. సో, స్నేహం అంటే ఏంటి? స్నేహం యొక్క గొప్పదనం ఏంటి? ఎటువంటి వారితో స్నేహం చేయాలి? ఏ వయసులో ఆహ్, స్నేహాలు ఏ విధంగా ఉంటాయి? తర్వాత అటువంటి స్నేహాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ స్నేహాలు, స్నేహితులు మన భవిష్యత్తుకి ఏ విధంగా ఉపయోగపడతారు? మన వ్యక్తిత్వాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవడానికి మనం చేసేటువంటి స్నేహాలు, మన స్నేహితులు ఏ విధంగా ఉపయోగపడతారు? ఈ విధంగా టోటల్‌గా స్నేహితులు, స్నేహం గురించి రాసినటువంటి వ్యాసం ఇదనమాట. ఓకే. आज मैं जो पाठ पढ़ाने जा रहा हूँ, यह आचार्य रामचंद्र शुक्ल जी के एक निबंध है। इसमें मित्रता नामक इस निबंध में लेखक क्या कर रहे हैं कि मित्रता का मतलब क्या है, मित्र का मतलब क्या है, किस तरह के लोगों से मित्रता करनी चाहिए और किस उम्र में किस तरह के लोगों से साथ दोस्ती करना चाहिए और अ, हमारे दोस्तों से हम अपने भविष्य को कैसे सुनहरा बना सकते हैं और हमारे व्यक्तित्व को कैसे हम उन्नत बना सकते हैं दोस्तों के मदद से। ये सब बातें जो है इस निबंध में हमारे लेखक आचार्य रामचंद्र शुक्ल जी बताते हैं। ఓకే. ఇప్పుడు మనం పాఠంలోకి ఎంటర్ అవుదాం. సో, పాఠం ఎలా మొదలైతుందంటే చూడండి. జబ్ కోయి యువా పురుష్ చదివి వినిపిస్తాను. మన లాంగ్వేజ్ క్లాస్ ఇలాగే ఉంటుంది మీకు తెలుసు. ఓకే. చదివి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. जब कोई युवा पुरुष अपने घर से बाहर निकलकर बाहरी संसार में अपनी स्थिति जमाता है, तब पहली कठिनता उसे मित्र चुनने में पड़ती है। यदि उसकी स्थिति बिल्कुल एकांत और निराली नहीं रहती, तो उसकी जान पहचान के लोग धड़ाधड़ बढ़ते जाते हैं और थोड़े ही दिनों में कुछ लोगों से उसका हेल मेल हो जाता है। సో ఫస్ట్ స్నేహం ఎలా ఏర్పడుతుంది? ముఖ్యంగా యువకులు, యువకులు చేసేటువంటి స్నేహాలు ఎలా మొదలవుతాయి? ఎలా ఏర్పడతాయి? అనేటువంటి విషయంతో ఈ వ్యాసాన్ని మొదలుపెడుతూ ఉన్నారు. సో, యువా లోగ్ చూడండి, హిందీలో యువా పీఢీ, యువా లోగ్ అని చెప్పి అంటారు. అంటే అర్థం ఏంటంటే యూత్ అనమాట. ఇంగ్లీష్‌లో యూత్, యువకులు. सो जब कोई युवा पुरुष अपने घर से बाहर निकलकर बाहरी संसार में अपनी स्थिति जमाता है, ఆ, మొట్టమొదటిసారి ఎవరైనా ఒక యువతి కానీ యువకుడు కానీ తమ ఇల్లు వదిలిపెట్టి బాహ్య ప్రపంచంలో తమ తమ కోసం ఒక ఆ, స్థానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తారో, తమ స్థానాన్ని పదిలం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారో, తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తారో, అప్పుడు వాళ్ళకి మొట్టమొదట వచ్చేటువంటి ఇబ్బంది లేదా కష్టం ఏమిటి అంటే, మిత్రులని లేదా స్నేహితులని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, తనకు కావాల్సిన స్నేహితుల్ని ఎలా ఎన్నుకోవాలి అనేటువంటి సమస్య మొట్టమొదట వచ్చి వారి ముందు నిలబడుతుంది. అంటే ఇల్లు వాకిలి వదిలిపెట్టారు. వాళ్ళు ఉండేటువంటి చోటు, ఊరు అన్నీ వదిలిపెట్టి ఒక కొత్త ఊరికి, కొత్త ప్రాంతానికి, కొత్త లోకానికి వెళ్తారు. అక్కడ మొట్టమొదట తమకు ఒక తోడు కావాలి, కొందరు స్నేహితులు కావాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఎవరితో స్నేహం చేయాలి, ఎవరిని స్నేహితులుగా సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటి సందేహం మొట్టమొదట ఏర్పడుతుంది ఈ యువకులకి. जो युवा लोग या युवा पीढ़ी होते हैं, उनको जब वे अपने घर बार छोड़कर बाहरी दुनिया में पाँव रखते हैं, तब उनके सामने
यह सवाल पहले आकर खड़ा हो जाता है और सवाल ये है कि किस तरह के लोगों से दोस्ती करनी चाहिए, दोस्तों को कैसे चुनना चाहिए, दोस्तों का चयन कैसे करना चाहिए। ठीक है। नेक्स्ट, यदि उसकी स्थिति बिल्कुल एकांत और निराली नहीं रहती तो उसकी जान पहचान के लोग धड़ाधड़ बढ़ते जाते हैं और थोड़ी ही दिनों में कुछ लोगों से उसका हेल मेल हो जाता है। సో यदि उसकी स्थिति बिल्कुल ఏకాంత और నిరాలి नहीं रहती, సో అతని పరిస్థితి, ఆ యువతీ యువకుల పరిస్థితి, వారి మనస్తత్వము అందరికంటే భిన్నంగా, విలక్షణంగా లేకపోతే నిరాలి, నిరాలి అంటే సంథింగ్ స్పెషల్, సబ్సే హట్కర్ అని ఇంగ్లీష్లో అంటారు. ఓకే. అందరికంటే భిన్నంగా, విలక్షణంగా, ప్రత్యేకంగా వారి మనస్తత్వం అనేటువంటిది లేకపోతే. రెండవది ఏకాంత్. కొద్దిమంది ఎవ్వరితోనూ కలవరు. ఎప్పుడు ఒంటరిగా ఉండడాన్ని ఇష్టపడతారనమాట. ఓకే. ఒంటరిగా ఉండడంలోనే ఆనందం వెతుక్కుంటారు. నలుగురిలో కలవాలంటే వారికి రకరకాల నామోషీలు, భయాలు, బిడియాలు ఉంటాయన్నమాట. సో, అట్లా మనస్తత్వం లేకపోతే ఓకే. 2 కండిషన్‌లు చూడండి. ఆ యువతీ, యువకులు ఎవరైతే ఇల్లు వదిలిపెట్టి బయటి ప్రపంచంలో అడుగుపెట్టారో ఓకే. వారు వారి పరిస్థితి అందరికంటే భిన్నంగా లేకపోతే, లేకుంటే ఒంటరిగా ఉండడము అనేటువంటి విధంగా లేకపోతే, అంటే వాళ్ళు ఒంటరిగా ఉండదలుచుకోలేదు. నలుగురిలో కలిసేటువంటి వాళ్ళు. వారి మనస్తత్వం నలుగురిలాగే ఉంటుంది గానీ, ప్రత్యేకంగా, భిన్నంగా, విలక్షణంగా ఉండదు అనుకోండి. అప్పుడు వారికి ఏం సమస్య రాదు. ఎటువంటి సమస్య రాదు? ఉస్‌కి జాన్ పెహచాన్ కే లోగ్ ధడాధడ్ బఢతే జాతే హై. సో, ఆహ్, వారిలాగే మనస్తత్వం ఉండేటువంటి వారు, వారికి పరిచయస్తులు, వారికి పరిచయం అయ్యేటువంటి వాళ్ళు చాలా తొందరగా వారికి పరిచయం అవుతారు. లైక్ మైండెడ్ పీపుల్ అంటారే, ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి. లేకుంటే బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లైస్ టుగెదర్ అని చెప్పి ఇంగ్లీష్‌లో అంటారే, అట్లా తమలాంటి మనస్తత్వం ఉండేటువంటి మనుషులతో చాలా త్వరగా పరిచయాలనేటువంటివి ఏర్పరచుకుంటారు. ఓకే. కండిషన్ స్టార్టింగ్‌లోనే చెప్పాను. వాళ్ళు మామూలు యువతీ యువకులైతే, అంటే నలుగురిలో కలిసేటువంటి మనస్తత్వం ఉండే యువతీ యువకులైతే, ఏకాంతంగా ఉండకుండా ఎప్పుడు నలుగురిలో తిరుగుతూ కలిసేటువంటి వాళ్ళైతే, అలాగే ప్రత్యేకంగా, విలక్షణంగా, భిన్నంగా లేకుండా అందరిలాగా నలుగురితో పాటు నారాయణ అంటారే, అటువంటి మనస్తత్వం ఉన్నవారైతే వారికి చాలా సులభంగా పరిచయాలు ఏర్పడతాయి నలుగురితో. తర్వాత धड़ाधड़ बढ़ते जाते हैं और थोड़े ही दिनों में कुछ लोगों से उसका हेल-मेल हो जाता है. ధడాధడ్ అంటే వేగంగానే, చాలా త్వరగా. ఓకే. ఫటాఫట్ అని మన తెలుగులో అంటుంటాం. అట్లా ఇక్కడ ధడాధడ్ అని ఇచ్చారనమాట. సో, పరిచయం ఏర్పడడము కొత్త స్నేహితులతో అనేటువంటిది వాళ్ళకి పెద్ద కష్టం కాదు. చాలా సులభంగా, చాలా తొందరగా జరుగుతుందనమాట. ఓకే. ఇంకా ఏమవుతుంది? కొద్ది మందితో పరిచయం ఏర్పడుతుంది గదా! ఆ కొద్ది మందిలో మరి ఫిల్టర్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మనసులో ఉదాహరణకు ఒక 10 మంది పరిచయమైతే, అందులో ఒక 5, 6 మందితో వారికేమవుతుందంటే హేల్ మేల్ అంటే కాస్త క్లోజ్‌గా మూవ్ కావడం. ఓకే. వాళ్ళతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండటం, కలవటం అనేటువంటిదనమాట. ఓకే. సో, పరిచయమైన ప్రతి ఒక్కరిని మనం రెగ్యులర్‌గా కలవము. ఓకే. అందులో కొద్దిమంది మాత్రం మనకు నచ్చుతారు. ఓకే. ఆ కొద్ది మందితో మనం అప్పుడప్పుడు టచ్‌లో ఉంటామనమాట. దాన్ని హేల్ మేల్ అని చెప్పి అంటారు. ఓకే. తర్వాత యహీ హేల్ మేల్ బడితే బడితే మిత్రతా కే రూప్ మే పరిణత్ హో జాతా హై. సో, ఈ విధంగా కొద్ది మందితో టచ్‌లో ఉంటూ రెగ్యులర్‌గా అప్పుడప్పుడు కలుస్తూ, వస్తూ, పోతూ ఉండటం వల్ల మెల్లగా ఏమవుతుందంటే, ఆ కొద్ది మందితోనే మనకు కొంతకాలానికి స్నేహం అనేటువంటిది ఏర్పడుతుంది. సో, ఇదంతా ఫిల్టరింగ్ ప్రాసెస్ అన్నమాట. 10 మంది ఉదాహరణకు మీరు కళాశాలలో చేరారు. కేహెచ్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో. మీతో పాటు 32 మంది క్లాస్‌లో చేరినారు. వారందరితో మీకు పరిచయం అనేది ఈ పాటికి ఏర్పడి ఉంటుంది. కానీ అందరితో పరిచయం ఏర్పడినప్పటికీ 32 మందితో పరిచయం ఏర్పడినప్పటికీ మీరొక 6, 7 మందితో మాత్రమే రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటారు. కలుస్తూ ఉంటారు. వాళ్ళు అప్పుడప్పుడు మీ ఇంటికి రావడం, మీరు వాళ్ళ ఇంటికి లేదా వాళ్ళ ఏరియాకి వెళ్ళటము. ఓకే. ఫోన్‌లో మాట్లాడుకోవడం ఇటువంటిది చేస్తూ ఉంటారు. ఓకే. ఈ మొదటిది వచ్చి ఫస్ట్ స్టెప్ వచ్చి జాన్ పెహచాన్ అంటారు. ఆ 32 మందితో మీకు జాన్ పెహచాన్. ఒకరి గురించి ఒకరికి పరిచయం అనేది అయింది. రెండవ స్టెప్ ఏంటి? హేల్ మేల్. హేల్ మేల్ అంటే అదే కలవటం అంటాం కదా! రెగ్యులర్‌గా కలవటం అన్నమాట. టచ్‌లో ఉండటం. ఓకే. మేల్ మిలాప్ అని చెప్పి హిందీలో అంటారు. సో, అక్కడ ఏమైతుందో ఒక 6, 7 మందన్నమాట. తర్వాత నెక్స్ట్ ఫిల్టరింగ్ ఏంటి?
మిత్రత లేదా దోస్తీ, ఫ్రెండ్‌షిప్. ఆ 6, 7 మందిలో కూడా మీరొక ముగ్గురు లేదా ఒక ఇద్దరిని బాగా క్లోజ్‌గా ఫీల్ అవుతారు. వారితో మీరు స్నేహం అనేటువంటిది చేస్తారనమాట. సో, ఆ విధంగా యువతీ యువకులు బయటి ప్రపంచంలో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేసే క్రమంలో వారికి స్నేహాలనేటువంటివి ఏర్పడతాయి అని చెప్పి లేఖక్ ఆచార్య రామచంద్ర శుక్ల గారు చెబుతూ ఉన్నారు. సో, ఇదే విషయాన్ని హిందీలో మనం చెప్పుకుంటే लेखक रामचंद्र शुक्ल जी बता रहे हैं कि अगर आपके व्यक्तित्व, आपके आपकी मानसिकता निराली या एकांत नहीं होती है, आप सबसे हटकर नहीं है आपका व्यक्तित्व या मानसिकता सबसे अलग तरीके का नहीं है और आप अकेलापन में बीतने वाले आदमी नहीं है, आप अकेलापन को पसंद करने वाले आदमी नहीं है, तो आपको बहुत जल्दी ही लोगों से जान पहचान हो जाती है और जिन लोगों से जान पहचान हो जाती है, उनमें से कुछ लोगों से आपको धीरे-धीरे क्या होता है कि हेल-मेल हो जाती है और उनमें से फिर कुछ लोगों से आपको आपकी दोस्ती जो है बढ़ती है, आपकी मित्रता जो है दिन-ब-दिन बढ़ती जाती है। आप उनके मित्र बन जाते हैं అని చెప్పి లేఖక్ రామచంద్ర శుక్ల ఇక్కడ చెబుతూ ఉన్నారు. मित्रों के चुनाव की उपयुक्तता पर उसके जीवन की सफलता निर्भर हो जाती है क्योंकि संगत का गुप्त प्रभाव हमारे आचरण पर बड़ा भारी पड़ता है। मित्रों के चुनाव की उपयुक्तता पर उसके जीवन की सफलता निर्भर हो जाती है। సో ఇక్కడ ఆచార్య రామచంద్ర శుక్ల గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీరు స్నేహితుల్ని ఎలా ఎన్నుకుంటారో, మీరు ఎటువంటి స్నేహితుల్ని ఎన్నుకుంటారో దాని మీదే మీరు మీ జీవితము సఫలం కావటం, విజయవంతం కావడము అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అని ఒక కొటేషన్ లాగా ఒక మాట ఇక్కడ చెబుతూ ఉన్నారు. సో, మీరు లైఫ్‌లో సక్సెస్ కావాలి అనంటే అది దేని మీద డిపెండ్ అవుతుంది? మీరు ఎటువంటి వారిని స్నేహితులుగా సెలెక్ట్ చేసుకుంటారు అనే దాని మీద అది డిపెండ్ అవుతుందనమాట. ఓకే. ఎందుకు అంటే సంగత్ కా గుప్త ప్రభావ్ హమారే ఆచరణ పర్ బడా భారీ పడతా హై. ఎందుకు అనంటే సంగత్, సంగత్ అంటే మరి అదే అర్థమే స్నేహము అని. సహవాసము, స్నేహము అని. సో, మనం చేసే సావాసాలు ఏవైతే ఉన్నాయో సహవాసాలు, వీటి యొక్క ప్రభావము మన ఆచరణ మీద, మనం చేసేటువంటి పనులు, మన యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి వాటి మీద ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే, మనం ఎవరితో అయితే సహవాసం చేస్తామో, స్నేహం చేస్తామో వారి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే మనం జీవితంలో విజయవంతం కావడము అనేటువంటిది మనం ఎటువంటి వారిని స్నేహితులుగా ఎన్నుకుంటామో దాని మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి రామచంద్ర శుక్ల గారు చెబుతూ ఉన్నారు. तो यहाँ पर लेखक रामचंद्र शुक्ल जी बता रहे हैं कि हम जिस तरह के लोगों से दोस्ती करते हैं, वो हम अ, हम जिस तरह के लोगों से दोस्ती करते हैं, उसके आधार पर ही हम ज़िंदगी में कहाँ तक कामयाब हो सकते हैं, वो रहती है। अगर आप ज़िंदगी में कामयाब होना चाहते हैं, तो सोच समझ कर ఆ, अच्छे लोगों से दोस्ती करनी चाहिए అని చెప్పి ఇక్కడ लेखक आचार्य रामचंद्र शुक्ल చెబుతూ ఉన్నారు. और इसकी वजह ये है, वे बता रहे हैं कि हमारे दोस्तों का हमारे दोस्ती का असर जो है हमारे आचरण पर बहुत भारी रहता है। हम किस तरह के काम करते हैं, हम किस तरह सोचते हैं, किस तरह ज़िंदगी में आगे बढ़ते हैं, इन सब विषयों के ऊपर हमारे दोस्ती का असर जो है बहुत ज़्यादा रहती है అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇంకా रामचंद्र शुक्ल गाరు ఏం చెప్తూ ఉన్నారంటే, हम लोग ऐसे समय में समाज में प्रवेश करके अपना कार्य आरंभ करते हैं जबकि हमारा चित्त कोमल और हर तरह का संस्कार ग्रहण करने योग्य रहता है, हमारे भाव अपरिमार्जित और हमारी प्रवृत्ति अपरिपक्व रहती है। अपने मनोवेगों की शक्ति और अपनी प्रकृति की कोमलता का पता हमें हम ही को नहीं रहता। సో చూడండి, हम लोग ऐसे समय में समाज में प्रवेश करके अपना कार्य आरंभ करते हैं. సరే, ఈ యుక్త వయసులో ఈ యువతి యువకులు ఓకే, కొత్త ప్రపంచంలో అడుగు పెడతారు కదా, కొత్తగా సమాజంలో అడుగు పెడతారు, తమకంటూగా సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకునేటువంటి ప్రయత్నం
యువతి యువకులు చేస్తారు. ఓకే. సో, అప్పుడు వారి పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే आरंभ करने करते हैं. हम लोग ऐसे समय में समाज में प्रवेश करके अपना कार्य ఆరంభ करते हैं. हम लोग అంటే ఇక్కడ యువతీ యువకుల గురించి ఉద్దేశించి చెప్తున్నారు. సో, వారు ఎటువంటి సమయంలో సమాజంలో అడుగుపెట్టి తమ కార్యక్రమాల్ని, తమ భవిష్యత్ కార్యక్రమాల్ని తమ తాము చేయబోయేటువంటి పనుల్ని మొదలుపెడతారు అనంటే, जबकि हमारा चित्त कोमल और हर तरह का संस्कार ग्रहण करने योग्य रहता है. ఎటువంటి సమయంలో అంటే వారి మనస్సు, వారి చిత్తము, చిత్తం అంటే మనస్సనమాట. వారి మనసు అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు అడుగుపెట్టినప్పుడు బాహ్య ప్రపంచంలో లేదా కొత్తగా సమాజంలో అన్ని రకాల సంస్కారాల్ని గ్రహించడానికి యోగ్యంగా ఉంటుంది. అంటే అన్ని రకాల సంస్కారాలు అంటే సమాజం మనకి ఎన్నో నేర్పిస్తుంది. ఈ సమాజము, ఈ ప్రపంచము, ఈ లోకము. ముఖ్యంగా సంస్కారం అనేటువంటిది నేర్పిస్తుంది. ఆ సంస్కారాలలో మంచి సంస్కారాలు, చెడు సంస్కారాలు కూడా ఉంటాయి. సో, ఎటువంటి సంస్కారాన్నైనా నేర్చుకోవడం, గ్రహించడం అనేటువంటి దానికి తగిన అర్హత, యోగ్యత, అనుకూలత ఓకే. ఆ సమయంలో ఉంటుంది. దేనికుంటుంది? మన మనసుకుంటుంది. మనము అంటే ఎవరిక్కడ? యువతీ యువకులు. సో, అటువంటి సమయంలోనే ఆ యువతీ యువకులు బాహ్య ప్రపంచంలో, సమాజంలో అడుగు పెడతారు. తమ భవిష్యత్తు కోసం కార్యక్రమాలు మొదలు పెడతారు. ఓకే. అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో, लेखक बता रहे हैं कि ये युवा लोगों की युवा लोगों के हृदय या मन ऐसा रहती है कि वे हर तरह के संस्कार को ग्रहण करने के योग्य रहते हैं. उनके मन जो है हर तरह के संस्कार को ग्रहण करने योग्य रहती है. उस समय में ये युवा पीढ़ी जो है बाहरी दुनिया में या समाज में पाँव रखते हैं, अपने लिए एक जगह बनाने का कोशिश करते हैं और अपने भविष्य के लिए कुछ करने के लिए सोचते हैं और कुछ करने के लिए आगे बढ़ते हैं. उस समय उनका दिल जो है बहुत हर तरह के संस्कार को ग्रहण करने योग्य रहती है. ऐसा यहाँ पे लेखक रामचंद्र शुक्ल जी बता रहे हैं. और आगे देखिए, हमारे भाव अपरिमार्जित और हमारी ప్రకృతి అపరిపక్వ रहती है. సో, ఆ సమయంలో మన భావాలు ఎలా ఉంటాయి? మన అంటే యువతీ యువకుల స్నేహాల గురించి చెప్తూ ఉన్నారు. సో, యువతీ యువకుల గురించి. సో, యువతీ యువకుల భావాలు ఆ సమయంలో ఎలా ఉంటాయంటే అపరిమార్జిత్, అపరిమార్జిత్ దాని సంధి ఉంది ఇక్కడ. ఆ ప్లస్ పరిమార్జిత్, అపరిమార్జిత్ అన్నమాట. సో, అపరిమార్జిత్ అంటే అర్థం ఏంటంటే అన్‌రిఫైన్డ్, అన్‌రిఫైన్డ్. ఇంకా చెప్పాలంటే అన్‌ఫిల్టర్డ్. సో, ఏంటి రిఫైన్డ్ అంటే ఏంటి? ఫిల్టర్డ్ అంటే ఏంటి? మీరందరూ వినుంటారు. మన ఇంట్లో వంటకి నూనె కొనుక్కోవాలి. సో, కిరాణా షాప్‌కెళ్ళి, అంగడికి వెళ్ళి మనం ఏం చేస్తాము? ఆయిల్ కొనుక్కొని రమ్మంటే ఇంట్లో వాళ్ళు కొనుక్కొనొస్తాము. రిఫైన్డ్ ఆయిల్ కొనుక్కురండి అని చెప్తారు. రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిలో లేదా రిఫైన్డ్ గ్రౌండ్‌నట్ ఆయిలో కొనుక్కొనొస్తాం. సో, రిఫైన్డ్ అంటే ఏంటి అంటే అది ఫిల్టర్డ్ అన్నమాట. అందులో ఆయిల్ మనం తీస్తారు కదా! కంపెనీ మిల్లులో ఆయిల్ తీసినప్పుడు, ఆ తీసినటువంటి ఆయిల్‌ని బాగా ఫిల్టర్ చేసి, అందులో ఉండేటువంటి ఈ నుసి, వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో పొట్టు చెనిక్కాయ నూనె అంటే గిన చెనిక్కాయ పొట్టు కొద్ది కొద్దిగా పడి ఉంటుందన్నమాట. ఓకే. వేస్టేజ్ అంతా. దాన్నంతా బాగా ఒకటికి 2 సార్లు ఫిల్టర్ చేస్తే ప్యూర్‌గా వస్తుంది. దాన్ని రిఫైన్డ్ ఆయిల్ అని చెప్పి అంటారన్నమాట. ఓకే. డబుల్ రిఫైన్డ్, ట్రిపుల్ రిఫైన్డ్ అని చెప్పి అంటారు. ఎన్ని సార్లు దాన్ని ఫిల్టర్ చేస్తే అంత ప్యూర్ అవుతుంది అనేటువంటి ఉద్దేశ్యంతో. సో, యువతీ యువకుల మనస్సు కూడా ఎలా ఉంటుంది ఆ సమయంలో అంటే అన్‌రిఫైన్డ్, ఫిల్టర్ చేయనటువంటివి నూనెలాగా ఉంటుంది. మిల్లులో గానుగ పాతకాలంలో ఇప్పుడంటే మిషన్‌లొచ్చినాయి, పెద్ద పెద్ద మిల్లులొచ్చినాయి గానీ, పాతకాలంలో నూనె వచ్చి గానుగలో తీస్తారనమాట చెనిక్కాయ నూనెని. గానుగ అనేది మీకు ఐడియా పల్లెల నుంచి వచ్చిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. గానుగ అనేది ఎలా ఉంటుందో. సో, ఆ గానుగలో ఒక ఎద్దుని ఈ గానుగకి కట్టేస్తారు. ఆ ఎద్దు గానుగ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మధ్యలో వచ్చి ఒక కర్ర లాగా ఒకటి రోల్ లాగా ఉంటుంది. అహా! దాన్నేమంటారు? రోకలి బండ లాగా ఒకటుంటుంది. దానికి తాడు కట్టింటారు. ఓకే. ఆ రోకలి బండ కింద వచ్చి ఒక రుబ్బు రోలు లాగా ఉంటుంది. దాంట్లో కింద ఒకటి పెద్ద పాత్ర ఉంటుంది. దాంట్లో చెనిక్కాయలన్నీ వేస్తారనమాట. చెనిక్కాయలన్నీ ఇది పైన పొట్టు తీసేసి వేసుంటారు. అది రుబ్బుతుంది. రుబ్బడం అంటే ఏది ఎద్దు తిరుగుతా ఉంటే చుట్టూ ఆ రుబ్బు రోలు తిరిగి ఆ శనగిత్తనాలన్నీ కూడా దాని కింద నలిగి నూనె అనేటువంటిది వస్తుంది. అయితే ఏమిటంటే ఇది స్టార్టింగ్‌లో దీని మీద చెనిక్కాయ పొట్టు గానీ, ఇంకా ఏది పైన ఉండే పొట్టు, లోపల ఉండే పొట్టు గానీ ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో ఉంటాయన్నమాట.
దాన్ని మళ్ళీ వడగొట్టాలి. ఫిల్టర్ చేయడం అంటే వడగొట్టాలి. 1, 2 సార్లు వడగొడితే అది శుద్ధి చేసిన నూనెలాగా మారుతుంది. రిఫైన్డ్ ఆయిల్‌గా మారుతుందనమాట. ఓకే. సో, ఇక్కడేంటంటే కానీ ఈ అది ఏది రిఫైన్డ్ అంటే అర్థము. బట్ మనసు ఎలా ఉంటుంది యువతీ యువకుల మనస్సు ఆ వయసులో అంటే అన్‌రిఫైన్డ్. రిఫైన్డ్ చేయని విధంగా, ఫిల్టర్ చేయని విధంగా వడగొట్టనప్పుడు నూనె ఎలా ఉంటుందో, వడగొట్టనప్పుడు కాఫీ ఎలా ఉంటుందో అట్లా వారి మనసు గూడా ఉంటుంది. అంటే వారి మనసులో మంచి, చెడు అన్నీ మిక్స్ అయ్యుంటాయి. ఇలాగే ప్యూర్‌గా, స్వచ్ఛంగా కేవలం ఒక రకంగానే ఉండదనమాట. అన్ని రకాలుగా ఆ సమయంలో వారి మనస్సు అనేటువంటిది, వారి ఆలోచనలు అనేటువంటివి ఉంటాయన్నమాట. మంచి, చెడు అన్నీ మిక్స్ అయ్యుంటాయి యువతీ యువకులకి ఆ వయసులో. తర్వాత हमारी प्रवृत्ति अपरिपक्व रहती है. अपरिपक्व, परिपक्व అంటే మెచ్యూర్డ్ అని. अपरिपक्व, ఆ ప్లస్ పరిపక్వ. అన్‌మెచ్యూర్డ్, ఇమ్మెచ్యూర్డ్ అంటారు ఇంగ్లీష్‌లో ఇమ్మెచ్యూర్డ్ అని. సో, పరిపక్వత చెందని విధంగా ఉంటుంది. ఏముంటుంది? ప్రవృత్తి. ప్రవృత్తి అంటే స్వభావం. నేచర్ అంటారు ఇంగ్లీష్‌లో. ఓకే. ఆ యువతీ యువకుల యొక్క స్వభావము ఆ సమయంలో ఎలా ఉంటుందంటే ఇమ్మెచ్యూర్డ్‌గా ఉంటుంది. పరిపక్వత లేనటువంటి విధంగా ఉంటుంది. ఓకే. ఇంకా ఇంకా చూడండి. अपने मनोवेगों की शक्ति और अपनी प्रकृति की कोमलता का पता हमी को नहीं रहता. ఆ సమయంలో, ఆ వయసులో ఆ యువతీ యువకులకి అప్నే మనోవేగంకి శక్తి కా పతా, వారి మానసిక వేగం, మానసిక శక్తి. ఓకే. మనోవేగము అంటే వారి మనసు ఏ విధంగా పరిపరి విధాలుగా పరిభ్రమిస్తుంది, తిరుగుతుంది, ఆలోచన చేస్తుంది, దానికుండే శక్తి ఏంటి? ఇటువంటివి ఏవి కూడా వారికి తెలీదు ఆ వయసులో. ఓకే. అది మనసు యొక్క పరిస్థితి. దాన్ని మనోవేగంకి శక్తి కా పతా నహీ రెహనా అని చెప్పి అంటూ ఉన్నారు. తర్వాత ప్రకృతికి కోమలత. అలాగే వారి స్వభావము ఎంత సున్నితంగా ఉంటుంది. వారు ఎంత సెన్సిటివ్‌గా ఉంటారు అనేటువంటిది కూడా వారికి తెలీదనమాట. ఓకే. ఇటువంటి స్టేజ్‌లో, ఇటువంటి స్థితిలో ఈ యువతీ యువకులు బయట ప్రపంచంలో అడుగుపెట్టి తమ భవిష్యత్తును నిర్మించుకునే ప్రయత్నం చేయడం, అందులో భాగంగా రకరకాల కార్యక్రమాలు చేయటం, పరిచయాలు చేసుకోవడం అనేది చేస్తారు అని ఇక్కడ లేఖక రామచంద్ర శుక్లు చెబుతూ ఉన్నారు. ఆహ్, तो ఇదే విషయాన్ని హిందీలో చూడండి. युवा पीढ़ी के मन उस उम्र में ऐसे रहती है कि अ पहले ही मैं बताया हूँ कि उनका मन जो है बहुत कोमल रहती है और हर तरह के संस्कार को ग्रहण करने योग्य रहती है। और ऐसे ही उनके भाव जो है उस समय अपरिमार्जित रहती है। मतलब तरह तरह के भाव जो है युवा लोगों के मन में उस उम्र में रहते हैं। अच्छे बुरे विचार और अच्छे बुरे भाव जो है दोनों मिलजुल कर रहते हैं। और ऐसे ही उनके मन जो है अपरिपक्व रहती है। मतलब मानसिक रूप से वे लोग जो है छोटे ही रहते हैं। परिपक्वता जो है उनके मन में नहीं दिखाई देती है। उनके भाव भी ऐसे ही उनके स्वभाव भी अपरिपक्व रहती है। उनके स्वभाव प्रकृति जो है युवा पीढ़ी की उस उम्र में अपरिपक्व प्रकृति के होते हैं वे। और कहते हैं लेखक कि ये युवा लोग जो है अपनी प्रकृति की कोमलता का पता भी उन्हें नहीं रहता है। उनके स्वभाव में उनका स्वभाव कितना कोमल है, वे वे कितना सेंसिटिव है, इसका पता भी युवा पीढ़ी को उस उम्र में नहीं रहता है। और उनके मन की शक्ति, उनके मन के चलन, उनके मन के वेग की शक्ति का पता भी उनको नहीं रहता है। मन कैसे सोचती है, कहाँ-कहाँ जाती है और उस मन की ताकत कितनी होती है, इन सब चीज़ों का पता जो है युवा लोगों को उस उम्र में नहीं रहता है। ऐसा लेखक रामचंद्र शुक्ल कहते हैं। तो ऐसी स्थिति में ये युवा पीढ़ी जो है बाहरी दुनिया में अपने लिए एक जगह बनाने का कोशिश करते हैं और नए लोगों से जान पहचान, हेल मेल और दोस्ती करते हैं। इसी तरह हम आगे बढ़ेंगे। సో ముందుకెళ్దాము. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? हम लोग कच्ची मिट्टी की मूर्ति के समान रहते हैं, जिसे जो जिस रूप का चाहे उस रूप का करे, चाहे राक्षस बनावे, चाहे देवता. సో చూడండి, ఒక మంచి స్టేట్మెంట్ లాగా, ఒక మంచి కొటేషన్ లాగా రామచంద్ర శుక్ల గారు స్నేహం గురించి, లేదా యుక్త వయసులో స్నేహం గురించి, లేదా ఆ సమయంలో
యువతీ యువకుల యొక్క మనస్తత్వం గురించి చెబుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే, "హమ్ లోగ్ కచ్చీ మిట్టీకి మూర్తి కే సమాన్ రెహతే హైన్." మనము, మనం అంటే యువతీ యువకులు. ఓకే. మనము పచ్చి మట్టితో చేసినటువంటి, పచ్చి మట్టితో చేసినటువంటి ఒక విగ్రహంలాగా మనం ఉంటాము ఆ సమయంలో. जिसे जो जिस रूप का चाहे उस रूप का करे, చాహే రాక్షస్ బనావే, చాహే దేవత. పచ్చి మట్టితో చేసిన ఒక విగ్రహము అనంటే అర్థం ఏంటి అంటే, బంకమట్టి మనం మామూలుగా తడిసినటువంటి మట్టిని బంకమట్టి అంటాం. దాన్ని ఇక్కడ కచ్చి మిట్టి అంటున్నారు హిందీలో. ఓకే. ఆ బంకమట్టి ఏదైతే ఉంటుందో, బంకమట్టిని మనం ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో ఆ బంకమట్టితో మనము ప్రతిరూపాలు లేదా విగ్రహాలు తయారు చేయొచ్చు. ఓకే. తయారు చేసేవాడు ఆ బంకమట్టితో ఒక రాక్షసుడి విగ్రహాన్ని తయారు చేయొచ్చు. ఒక దేవతా విగ్రహాన్ని కూడా తయారు చేయొచ్చు. వినాయక చవితి సమయంలో మీరు చూసింటారు వినాయకుడి విగ్రహాన్ని తయారు చేస్తారు. అలాగే చిన్న పిల్లప్పుడు మనమంతరం వాన పడినప్పుడు వానలో తడిసిన మట్టితో, ఆ బంక మట్టితో మనం రకరకాల బొమ్మలు, విగ్రహాలు, రూపాలు చేసుకొని ఆడుకోవడం అనేది మనందరికీ తెలుసనమాట. సో, యువతీ యువకుల మనసు ఆ వయసులో ఎలా ఉంటుంది? వారి మనస్తత్వం, వారి ఆలోచనలు, వారి బుద్ధి, వారి స్వభావము ఎలా ఉంటుందంటే, నీ నీళ్ళల్లో తడిసిన మట్టిలాగా, పచ్చి మట్టిలాగా అంటే బంకమట్టిలాగా ఉంటుంది. ఆ బంకమట్టిని ఎవరైతే చేతిలోకి తీసుకుంటారో, వారు ఎలా కావాలంటే అలా దానికొక రూపాన్ని ఇవ్వచ్చు. ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలోకి ఆ బంకమట్టిని మలచొచ్చు. దాన్ని ఒక దేవుడిలాగా మలచొచ్చు. ఒక రాక్షసుడిలాగా కూడా మలచొచ్చు. సో, మలిచే వాడి చేతుల్లో ఉంటుంది. యువతీ యువకులు ఎవరి చేతుల్లో పడతారో ఆ వయసులో, ఎవరికి దగ్గరవుతారో, ఎవరి అడుగుజాడల్లో నడుస్తారో వాళ్ళు ఆ యువతీ యువకుల్ని ఎలా కావాలంటే అలా మలచొచ్చు. గొప్ప వ్యక్తులుగా, అందరూ దేవుళ్ళు, వీళ్ళు దేవతలు, వీళ్ళు దేవుళ్ళు, వీళ్ళు ఉత్తములు, మహోన్నతులు అని చెప్పి పొగిడేలాగా, ఒక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలాగా కూడా తీర్చిదిద్దచ్చు. అట్ ద సేమ్ టైం ఈ సమాజం మొత్తం అసహ్యించుకునేలాగా, ఏవగించుకునేలాగా, తిట్టిపోసేలాగా, ఈ దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు అని చెప్పి శాపాలు పెట్టేలాగా కూడా వాడు తయారు చేయొచ్చు. వాడు అంటే ఇక్కడ గురువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరి చేతుల్లో అయితే మనం పడతామో, ఎవరికైతే సన్నిహితం అవుతామో వారు మనల్ని ఏ రకంగా కావాలంటే ఆ రకంగా తీర్చిదిద్దచ్చు అని చెప్పి రామచంద్ర శుక్ల గారు చెబుతూ ఉన్నారు. సో, ఈ వాక్యము మీరు పరీక్షలో ఖచ్చితంగా రాయాలి. స్టోరీ రాసేటప్పుడు ఈ వాక్యాన్ని ఖచ్చితంగా రాయాలి. यहाँ पर सो इदे विषयाన్ని హిందీలో చెప్పుకుంటే, लेखक रामचंद्र शुक्ल जी बता रहे हैं कि युक्त युवा पीढ़ी के मन जो है उस उम्र में, युवा पीढ़ी के मन या स्वभाव या प्रकृति कुछ भी कहिए, सोच विचार कुछ भी कहिए, ऐसा रहती है कि कच्ची मिट्टी के समान रहती है, कच्ची मिट्टी के समान। और बनाने वाले इस कच्ची मिट्टी के समान रहने वाले युवा पीढ़ी को चाहे राक्षस के रूप में बना सकते हैं, नहीं तो देवता के रूप में भी बना सकते हैं। अच्छे लोगों के रूप में भी बना सकते हैं, बुरे लोगों के रूप में भी बना सकते हैं। जिस रूप में बनाना चाहते हैं उस रूप में उस कच्ची मिट्टी से हम बना सकते हैं। कच्ची मिट्टी के स्वभाव जैसा रहती है, युवा लोगों के स्वभाव या प्रकृति भी उसी तरह रहती है। ऐसा हमारे लेखक आचार्य रामचंद्र शुक्ल जी यहाँ बता रहे हैं। ఉన్నారా క్లాస్లో నరేంద్ర, వంశీ? ఓకే ఓకే. నేను రికార్డ్ చేసుకుంటున్నా. ఓకే 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 రికార్డ్ చేసుకుంటున్నాను. నాకు సైడ్ కనిపించదు మీరు ఉన్నది, అందుకు మధ్య మధ్యలో అట్లా అడుగుతూ ఉంటాను. నెక్స్ట్, ऐसे लोगों का साथ करना. మీరు పాఠం బాగా వింటే పరీక్షలో సగానికి సగం స్టోరీ ఇప్పుడే వచ్చేస్తుంది మీకు రాయటానికి. అర్థమైందా? రెండు హిందీలోను తెలుగులోను రెండిటి డిస్టర్బెన్స్ వస్తుంది. ఎవరిదో మ్యూట్ చేసుకోండి కొద్దిగా. హిందీలోను తెలుగులోను రెండిట్లో చెప్తూ ఉన్నాను కాబట్టి, తెలుగులో మీకు అర్థం కావాలని, హిందీలో మీరు పరీక్షలో హిందీలోనే రాస్తారు కాబట్టి అట్లా రెండు రకాలుగా చెప్తూ ఉన్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. జాగ్రత్తగా వింటే సగం స్టోరీ మీకు ఇప్పుడే వచ్చేస్తుంది అనమాట. ఓకే సరే. ऐसे लोगों का साथ करना हमारे लिए बुरा है जो हमसे अधिक दृढ़ संकल्प के हैं, क्योंकि हमें उनकी हर एक बात बिना विरोध के मान लेनी पड़ती है. సరే, మరి ఈ యుక్త వయసులో ఎటువంటి వారితో స్నేహం చేయాలి ఈ యువతి యువకులు అనే ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానంగా మన లేఖక రామచంద్ర శుక్ల గారు చెబుతున్నారు. సో, ఏం చెప్తున్నారంటే, ऐसे लोगों का साथ करना हमारे लिए बुरा है. సో, ఇటువంటి వారితో స్నేహం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. చేస్తే అది మనకు
ద్రోహం చేస్తుంది, అది మనకు చెడ్డ చేస్తుంది. ఎటువంటి వారితో చేయకూడదు అంటే, జో హమ్సే అధిక్ దృఢ సంకల్ప్ కే హై. ఎవరైతే మనకంటే ఎక్కువ దృఢమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉంటారో, అటువంటి వారితో స్నేహం చేయడం వల్ల మనకు కీడు, చెడు జరుగుతుంది. చూడండి జాగ్రత్తగా వినండి. ఏది ఇలా చెప్తున్నారు అని ఆశ్చర్యం వేస్తుంది. మళ్ళీ కారణం గూడా చెప్తాడు. ఎందుకు ఇలా చెప్తున్నారు అనేది రామచంద్ర శుక్ల గారు కారణం గూడా చెబుతారు. సో, ఎటువంటి వారితో స్నేహం చేయకూడదు అంటున్నారు? ఎవరైతే మనకంటే ఎక్కువ దృఢమైనటువంటి సంకల్పం కలిగి ఉంటారో, అటువంటి వారితో స్నేహం చేయడం వల్ల మనకు చెడు జరుగుతుంది అని అంటున్నారు. ఎందుకు? క్యోంకి ఎందుకంటే హమే ఉన్కి హర్ ఏక్ బాత్ బినా విరోధ్ కే మాన్ లేని పడతీ హై. సో, మనకంటే ఎక్కువ దృఢ సంకల్పం కలిగిన వారితో స్నేహం చేయడం వల్ల వారు చెప్పేటువంటి ప్రతి మాటని మనము ఏమాత్రం వ్యతిరేకించకుండా అంగీకరించాల్సొస్తుంది. వారు ఏం చెప్పినా యెస్. ఓకే. వాడు తా అంటే మనం తందాన అనాల్సొస్తుంది. ఎందుకంటే వాడి సంకల్పం చాలా దృఢమైనదనమాట. మనకంటే దృఢమైన సంకల్పం కలిగిన వాడు, మనం వాడి మాటని విరోధించినా, వ్యతిరేకించినా వినడు. ఒప్పుకోడు. వాడు ఏం చెప్తే అది మనం వినాల్సొస్తుంది. సో, అటువంటి వారితో స్నేహం చేయడం వల్ల మనకు మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది అని చెబుతూ ఉన్నారు రామచంద్ర శుక్ల గారు. लेखक बता रहे हैं कि जो लोग हमसे ज़्यादा दृढ़ संकल्प के होते हैं, ऐसे लोगों से दोस्ती हरगिज नहीं करना चाहिए, क्योंकि इस तरह के लोगों से दोस्ती करने से क्या होता है कि हम उनके हर बात को मानना पड़ता है, बिना विरोध के उनके हर बात को स्वीकार करना पड़ता है, और विरोध करने का अवकाश या विरोध करने का मौका ही वे लोग हमें नहीं देते हैं, और विरोध को वे लोग बिल्कुल नहीं सहते हैं, क्योंकि वे हमसे भी ज़्यादा दृढ़ संकल्प के होते हैं। तो ऐसे लोगों से दोस्ती करने से हमें फ़ायदा से ज़्यादा नुकसान होती है। ऐसा यहाँ पे लेखक रामचंद्र शुक्ल बता रहे हैं। उनका पर ऐसे लोगों का साथ करना और भी बुरा है जो हमारी ही बात को ऊपर रखते हैं, क्योंकि ऐसी दशा में ना तो हमारे ऊपर कोई दाब रहती है और ना हमारे लिए कोई सहारा रहता है। पर ऐसे लोगों का साथ करना और भी बुरा है. అయితే ఇటువంటి వారితో స్నేహం చేయడము మరింత చెడ్డది. ఎటువంటి వారితో స్నేహం చేయడం మరింత చెడ్డది అంటే, జో హమారీ హీ బాత్ కో ఊపర్ రఖ్తే हैं. ఎవరైతే మనం ఏం చెప్పినా, ఏ మాట చెప్పినా యెస్, యెస్ బాస్ నువ్వు కరెక్ట్‌గా చెప్పావు. నువ్వెప్పుడు కరెక్ట్‌గానే చెప్తావు. నీది కరెక్ట్. యెస్, ఓకే అని చెప్పి అంటూ ఉంటారు. ప్రతిసారి ఏ మాట చెప్పినా మనదే కరెక్ట్ అంటారు. ఎప్పుడు మన మాటే పై మాట అవుతుందన్నమాట. ఓకే. ఆ విధంగా చేస్తారు కొద్దిమంది స్నేహితులు. సో, రామచంద్ర శుక్ల ఏమంటున్నారంటే ఇటువంటి వారితో రెండో కేటగరీ, మొదటి కేటగరీ ఇందాక చెప్పాం. సో, ఇటువంటి వారితో రెండో కేటగరీ వీళ్ళున్నారు. వీళ్ళతో స్నేహం చేయడం మరింత చెడ్డది, మరింత ప్రమాదకరము అని అంటున్నారు. ఓకే. क्योंकि ऐसी दशा में ना तो हमारे ऊपर कोई दाव रहती है और ना हमारे लिए कोई सहारा रहता है. ఎందుకు మరింత చెడ్డది అంటే, ఇక్కడ మన మీద ఎటువంటి ఒత్తిడి ఉండదు. ఓకే. మనం ఏం చెబితే అది ఓకే అయిపోతూ ఉంటుంది. దాంట్లో మంచి చెడులు ఎవరు చెప్పరు. దాంట్లో ఉండే కష్ట నష్టాలు ఎవరు చెప్పరు. చేయొచ్చా, చేయకూడదా అనేటువంటివి కూడా ఏం చెప్పరు. ప్రతిసారి మన మాటే పై పై మాట అవుతుంది. ప్రతి మాటని మన స్నేహితులు ఓకే చెబుతూ ఉంటారు. సో, దీనివల్ల మన మీద ఎటువంటి ఒత్తిడి ఉండదు. అలాగే మనకి ఎటువంటి సపోర్ట్ కూడా ఉండదు. హమారే లియే కోయి సహారా రెహతా హై. సహారా అంటే సపోర్ట్ అన్నమాట. అంటే మనకు మంచి చెడు చెప్పేవాళ్ళుండి, ఇలా చేస్తే నేను నీకు మద్దతుగా ఉంటాను. ఎందుకంటే అది మంచి కాబట్టి. ఇలా చేస్తే ఇది చెడ్డ మార్గము. నేను నీకు సపోర్ట్‌గా ఉండను. అట్లా ఎవరైనా చెప్పగలిగితే అది మనకు కొద్దిగా మారల్ సపోర్ట్ లాగా ఉంటుంది. మనం మంచి మార్గంలో నడుచుకోవడానికి సాధ్యమవుతుంది. అలా కాకుండా మనం ఏం చెప్పినా ఓకే, ఓకే, ఓకే అన్న వాళ్ళతో మనకి ఎప్పటికైనా ప్రమాదమే. మరింత ప్రమాదం. మొదట చెప్పాను చూడండి, మనకంటే ఎక్కువ దృఢ సంకల్పం కలిగిన వారితో స్నేహం చేస్తే ఏమవుతుందంటే, వారి ప్రతి మాటని తూచా తప్పకుండా అంగీకరించాల్సొస్తుంది. దానివల్ల మనకు ప్రమాదము. దానివల్ల మనకి మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. ఇక రెండవదేంటంటే, మనం ఏం మాట్లాడినా మనదే పై మాట అవుతుంది. మన దానికి ఓకే, ఓకే అంటూ ఉంటారు. సో, ఇటువంటి స్థితిలో మన మీద ఎటువంటి ఒత్తిడి ఉండదు. అలాగే మనకి ఎటువంటి సపోర్ట్ గూడా ఉండదు. కాబట్టి ఇటువంటి వారితో స్నేహం చేయడం మరింత చెడ్డది, మరింత ప్రమాదకరం, మరింత నష్టకరము అని చెప్పి అంటూ ఉన్నారు. సో, यहाँ पे लेखक बता रहे हैं कि ऐसे लोगों से दोस्ती करना और भी बुरा है कि जो लोग हमारे हर बात को हमेशा ऊपर रखते हैं, और जब हर बात को ऊपर रखते हैं तब हमारे ऊपर कोई दबाव नहीं रहती है और हमें कोई सहारा भी नहीं रहती है, हम अकेला हो जाते हैं,
क्या बुरा है, क्या अच्छा है, क्या करना चाहिए, क्या नहीं करना चाहिए। तो इस तरह का जो गुंजाइश जो है हमारे अंदर रह जाती है, तो इससे हमें फ़ायदा से ज़्यादा नुकसान होती है। तो ये दूसरे दूसरे तरह के लोग जो है इनसे दोस्ती करना और भी बुरा है। ऐसे यहाँ पे लेखक रामचंद्र शुक्ल जी बता रहे हैं। ఓకే. ఇక్కడి వరకు క్లాస్ ఉండనివ్వండి. మిగతా మనము నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాము. ఈరోజు చెప్పిన